ఓం శ్రీ గురుభ్యో నమః. మాలా సుధాకుంభ విబోధముద్రా విద్యా విరాజత్కర వారిజాతాం అపార కారుణ్య సుధాంభురాశిం శ్రీ శారదాంబాం ప్రణతోస్మి నిత్యం. శ్రీ శారదాంబ ఆలయ వైభవం. శృంగేరి క్షేత్రానికి అధిష్టాన దేవత అయిన శ్రీ శారదాంబ అమ్మవారి ప్రాచీన ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఈ చరిత్ర శ్రీ శంకర భగవత్పాదులు దక్షిణామ్నాయ శారదాపీఠాన్ని స్థాపించిన కాలం నుంచే ప్రారంభమవుతుంది. ప్రారంభంలో శ్రీ శారదాంబ అమ్మవారి విగ్రహం చందనంతో తయారు చేయబడి ఉండేది. శ్రీ ఆదిశంకరాచార్యులు స్వయంగా ఒక శిలపై ప్రతిష్ఠించిన శ్రీచక్రం పైనే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తదుపరి కాలంలో శ్రీ భారతీకృష్ణ తీర్థులు మరియు శ్రీ విద్యారణ్య స్వామి వారు కేరళ శైలిలో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయం కలపతో పెంకులతో కూడిన పైకప్పుతో నిర్మించబడింది. అనంతరం శ్రీ భారతీకృష్ణ తీర్థులు చందన విగ్రహం స్థానంలో ప్రస్తుతం మనం దర్శించే స్వర్ణమయమైన శ్రీ శారదాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామి వారి కాలంలో ప్రస్తుత ఆలయ నిర్మాణం గ్రానైట్ శిలలతో పునర్నిర్మించబడింది. గర్భగృహం చుట్టూ మెరుగుపరచిన గ్రానైట్ గోడలను నిర్మించారు. అనంతరం శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు 1916 మే నెలలో నూతన ఆలయాన్ని పునఃప్రతిష్ఠించారు. శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు కూడా ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయంలోని మహామండపంలో భారీ శిలాస్తంభాలు అద్భుతమైన శిల్పకళకు ప్రతీకలుగా నిలుస్తాయి. దుర్గాదేవి, రాజరాజేశ్వరి, ద్వారపాలకులు, వివిధ దేవతామూర్తులు వంటి అనేక శిల్పాలు ఈ స్తంభాలపై ఎంతో సుందరంగా చెక్కబడ్డాయి. ఈ శిల్పాలు తమిళనాడులో ఆచరించబడిన శిల్ప శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. అత్యంత పవిత్రత, ఉన్నతమైన భక్తి, అపారమైన మంత్రశక్తి కలిగిన ఆచార్య పరంపరచే నిరంతరంగా పూజింపబడుతూ వచ్చిన శ్రీ శారదాంబ అమ్మవారి మూర్తి నేటికి భక్తులకు తన అనుగ్రహాన్ని, కరుణను, ఆశీస్సులను ప్రసరిస్తోంది. 1999వ సంవత్సరంలో ప్రస్తుత జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు శృంగేరిలో శ్రీ శారదాంబ అమ్మవారికి విలువైన స్వర్ణరథాన్ని సమర్పించారు. జగద్గురు వారి స్వర్ణ జయంతి సందర్భంగా శ్రీ శారదాంబ ఆలయ గర్భగృహ ప్రవేశ ద్వారానికి స్వర్ణ తలుపులను ఏర్పాటు చేసి ప్రతిష్ఠించారు. ఈ స్వర్ణ తలుపులు అద్భుతమైన కళాకృతిగా నిలుస్తూ ఉన్నాయి. ఈ తలుపులపై ఉన్న 8 పలకలలో అష్టలక్ష్ముల రూపాలు సుందరంగా చెక్కబడ్డాయి. ప్రతి సంవత్సరం శ్రీ శారదాంబ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా 11 రోజుల పాటు నిర్వహించబడతాయి. మహానవమి రోజున శతచండీ హోమ పూర్ణాహుతి నిర్వహిస్తారు. చైత్ర శుక్ల పౌర్ణమి రోజున శ్రీ శారదాంబ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వైశాఖ కృష్ణ ప్రతిపద రోజున శ్రీ శారదాంబ అమ్మవారికి మహాభిషేకం మరియు విశేష పూజలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున శ్రీ శారదాంబ సన్నిధిలో దీపోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. మాఘ శుక్ల పంచమి రోజున లలితా పంచమి ఉత్సవాన్ని జరుపుతారు. ఆ రోజున జగద్గురువులు శ్రీ శారదాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మాఘ కృష్ణ ద్వితీయ రోజున కూడా జగద్గురువులచే శ్రీ శారదాంబ అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. మాఘ శుక్ల తృతీయ రోజున శ్రీ శారదాంబ అమ్మవారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది.
శ్రీ శారదాంబ అమ్మవారి కరుణా కటాక్షాలు, జగద్గురువుల అనుగ్రహం, ఆచార్య పరంపర యొక్క ఆశీసులు సదా మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ శ్రీ శారదాంబ అమ్మవారికి శతకోటి నమస్కారములు. మాలా సుధాకుంభ విబోధముద్రా విద్యా విరాజత్కర వారిజాతాం అపార కారుణ్య సుధాంభురాశిం శ్రీ శారదాంబాం ప్రణతోస్మి నిత్యం.